రంగంపేట మండలం కొత్తకోటపాడు గ్రామంలో డయేరియా వ్యాధి ప్రబలింది. వినాయక చవితి సందర్భంలో గ్రామంలో పులిహోర పొట్లాలు పంచిపెట్టగా వాటిని తిన్నవారిలో చాలా మందికి కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపించాయి. దాంతో అనేక మందిని ఆసుపత్రులు చేర్పించారు. వారిలో 4 నుంచి 5 పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. మిగతా బాధితులకు మాత్రం వారి ఇళ్ల వద్దనే వైద్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి నిన్న గ్రామానికి వెళ్లి బాధితులను ఇంటింటికి తిరిగి పరామర్శించారు. వారికి ధైర్యం చెబుతూ అవసరమైన వైద్య సలహాలు, సూచనలు ఇచ్చారు. బాబాయ్ గారు మీరే దేవుడండి, మాకు దేవుడు అంటే ఎవరు? మజ్జిగ ఉప్పు కలిపిన మజ్జిగ ఎక్కువ తాగుతున్నాం. ఉప్పు కలిపిన మజ్జిగ తాగలేదు నీరసంటే ఒకసారి చూస్తుంటే అశోకాలం ఎండలాగా ఉంటుంది. అయ్యో ఇంకా వేడి. బాబు బాబు అని పాలెట్టేసానండి. పాలెట్టే పడంగా అదేంటంటే డాక్టర్ గారు కూడా కంగారు వచ్చిందండి. సెలవు పెట్టించుకోండి. మా వ్యక్తి మీకు కడుపు పెట్టేస్తుందమ్మా. అయినా కూడా మధ్యగానే మాత్రం తినండి. నది వేసొచ్చారు ఒకటి సరిపోదు వీళ్ళకి. తీసి పెట్టండి, ఫోన్ చెప్తాను. మీకు కడుపు పెట్టేస్తుంది, మీకు పెట్టేస్తుంది. ఇంజక్షన్ చెప్తాను. వాంతులు జ్వరం అండి. మామూలుగా కాదండి, 10-15 అలా కూడా అంటే గవర్నమెంట్ కాదండి, ప్రైవేట్ గా చూపించుకున్నామండి. సెలైన్స్ కూడా పెట్టారు. మేము ఆల్రెడీ సండే మార్నింగే ఉన్నామండి. అలా సండే తెల్లారేటప్పటికే మాకు అలా జరిగిందండి. సోమవారం మధ్యాహ్నం అయిపోయింది కదా. నిన్న మధ్యాహ్నం సండే సాయంత్రం సెలెన్స్ పెట్టించుకున్నాం. అన్నారు
దాని నుంచి పులిహోర బావాళ్ళు మాతో పాటు ఇక్కడ ఫుడ్ తిన్నామండి కదా, సాయంత్రం వాళ్ళు ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి పులిహోర పై పిల్లలు ఎత్తుగా అక్కడ ఉన్నారు. వాళ్ళ ముగ్గురికి ఇలా పెట్టింది బాగా మళ్ళీ ఏం కాదు. మేము కూడా పట్టేయాలి మీరు డబ్బులు ఖర్చు అయితే సొంతంగా ముందు ఏం చేసింది మంచిది. వ్యవసాయం ఎలక్ట్రోడ్ పర్లేదు కానీ ఎలక్ట్రోడ్ తప్పండి ఎందుకంటే మా నాన్న మాకన్నా స్ట్రాంగ్ అండి, వయసు ఏజ్ ఎలా ఉన్నా మేమే వీక్ బాడీలు అండి, మేమే వెంటనే పడిపోతాం. బ్రెయిన్ స్ట్రోక్ అండి.